ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకున్నాం. చూడండి. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇక్కడ రక్షించడానికి ఆయన హస్తము పొడవుగానే ఉన్నదంట, కానీ ఇంకా వినడానికి ఆ చెవులు మందముగా లేవు అని చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? రక్షింపు నేరకుండానట్లు నా హస్తము కురచగా లేదు, ఎందుకంటే నేను మీ కొరకు నా హస్తాన్ని చాపి ఉంచుతున్నాను మిమ్మల్ని రక్షించాలని. ఎందుకంటే సిలువలో నా హస్తాలను చాపి మీ కొరకు మిమ్మల్ని రక్షించాలని, మీ కొరకు సిలువలో చేతులు చాపి మిమ్మల్ని పిలుస్తున్నాను అని ఆయన వాక్యముతో మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఏం చేయడానికంటే అండి? మనల్ని రక్షించడానికంట. ఏం చేయడానికి? మనల్ని రక్షించడానికి ఆయన రెండు చేతులు చాపి పిలిచేవాడిగా ఉన్నాడు. రక్షించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు, కానీ రక్షింపబడడానికి మనము సిద్ధంగా ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నేను రక్షించడానికి నా హస్తము సిద్ధంగానే ఉన్నది, కానీ ఇంకా మీరు చేసిన ప్రార్థన వినడానికి నా చెవులు వినడానికి సిద్ధంగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేను అంటున్నాడు. చూడండి, మనం పాపం చేస్తూ దేవునికి మొరపెట్టినట్లయితే ఆ పాపం ఏం చేస్తుందంటే అండి, ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఆపేస్తుందంట. ఒకవేళ అబద్ధం మాట్లాడినా, దొంగతనం చేసినా, దేవునికి విరోధముగా ఏమైనా చేసినా, ఇంకా ఇక్కడ మాటలు అక్కడ, లేకపోతే వాళ్ళకి తగువులు పెట్టి కొంతమంది మాట్లాడేవారుగా ఉంటారు. అయితే ఇంకా కొంతమంది అబద్ధాలు మాట్లాడేవారుగా ఉంటారు, కొంతమంది దొంగతనాలు చేసేవారుగా ఉంటారు, కొంతమంది దేవునికి ఇష్టము కానివి చూసేవారిగా ఉంటారు, కొంతమంది దేవునికి ఇష్టము కానివి మాట్లాడేవారుగా ఉంటారు, కొంతమంది దేవునికి ఇష్టము కానివి వినేవారిగా ఉంటారు, కొంతమంది దేవుని యొక్క అసలు దేవుడు చూస్తున్నాడనే ఆలోచనే లేకుండా తమ ఇష్టం వచ్చినట్టు నడిచేవారిగా ఉంటారు కొంతమంది. అయితే అలాంటి వారితో అంటున్నాడు, నువ్వు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం చేసినా కూడా ప్రతిదీ కూడా ఆయన లెక్కించేవాడిగా ఉంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ అది నా దగ్గరికి రావట్లేదు. రాకుండా ఉండడానికి కారణం ఏంటంట, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా ఉన్నాయి అంటున్నాడు. ఏదన్నా మనం ఇది కావాలని మొరపెట్టినప్పుడు దాన్ని పొందుకోవడానికి అర్హత సంపాదించుకుని అప్పుడు మనము దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. ఎందుకంటే, ప్రభువా నాకు ఇది కావాలి, ఇది అవసరము, అది నీకు తెలుసు, కాబట్టి నేను నీకు ఇష్టానుసారంగా జీవించి దాన్ని పొందుకునేటట్లు నాకు సహాయము దయచేయని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు నడిచేసి మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఇది కావాలని అడిగేస్తే ఆయన ఇవ్వడండి. ఎందుకంటే ఆయన రక్షించడానికి సిద్ధంగానే ఉన్నాడు, నువ్వు చేసిన ప్రార్థన వినడానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ ఆయనకి నీకుని మధ్యలో ఏమన్నదంటండి, మన దోషాలు అడ్డొస్తున్నాయంటండి. మన దోషాలు ఏం చేస్తున్నాయంటండి, అడ్డుగా ఉంటున్నాయంట. ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళకుండా మన పాపము ఆపేస్తుందంటండి. ఎందుకంటే పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది, ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుంది. ఏంటంట? ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుంది, పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది. అయితే ఇక్కడ వాక్యముతో నీతో నాతో ఏమని మాట్లాడుతాడంటే, మీ ముఖములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.
ఏం చేస్తుందంట, అడ్డుగా వచ్చేస్తుందంట మనం చేసిన దోషము. అయితే ఆ దోషాన్ని తీసివేసుకుని అప్పుడు మనము దేవునికి మొరపెట్టుకునే వారిగా ఉండినట్లయితే దేవుడు మన మొర వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన దోషాలను తీసివేసుకుని అప్పుడు దేవునికి ప్రార్థించే వారిగా ఉందాం. దేవుడిచ్చు రక్షణను మనం పొందుకునే వారిగా ఉందాం. ఎందుకంటే ఫస్ట్ మనము దేవునికి ఇష్టకరంగా జీవించి అప్పుడు దేవుడు మనం ఏది అడిగినా కూడా మనము ఇష్టకరంగా జీవించడం మొదలు పెడితేనే తండ్రి మనకి ఏది కావాలో అది ఏర్పాటు చేస్తాడండి. ఎందుకంటే మనము లోకంలో ఉన్న బిడ్డలకు మనం మాట వినినప్పుడు వాళ్ళకి ఏది కావాలో ఆ అక్కరన ఆ అక్కరన ఎరిగి ఏం చేస్తాం మనము, అది వాళ్ళకి దయచేస్తాం. అది వాళ్ళకి ఏది కావాలో అది మనము ఏర్పాటు చేసేవారుగా ఉంటాం. అయితే మన దేవుడు అంతకంటే అమూల్యమైన దేవుడు కాబట్టి మనల్ని తల్లి అయినా మరచునేమో తన బిడ్డను, కానీ నేను మిమ్మల్ని మరువను అంటున్నాడు. మరువని దేవుడండి, విడువని దేవుడండి, మనల్ని రక్షించగలిగిన దేవుడు. అలాంటి దేవునికి దగ్గర మనము ఆయనకి ఇష్టకరంగా జీవించి ఆయన రక్షణను పొందుకోవడానికి సిద్ధపాటు కలిగిందాం. ఆయన ఇచ్చు బహుమానాలను పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.